దేశరాజ్పల్లి సర్పంచ్ అభ్యర్థి ఏల్కపేల్లి దేవమ్మ లచ్చయ్య గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇస్తూ రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల సమస్యలు సహా అన్ని ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు మనవి చేశారు. దేశరాజ్పల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. నేను ఎల్కపల్లి దేవమ్మ లచ్చయ్య. మాది ఉంగరం గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో ఇప్పుడు ఈ 5-7 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది. మేము ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. గ్రామ ప్రజల ఆలోచించాలి. మేము చాలా అభివృద్ధి పనులు చేస్తాం. ఏదైతే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వితంతు పింఛన్లు కానీ, ఉద్యోగ పింఛన్లు కానీ, మన ఆగు తెగిపోయింది దానికి రైతుల చెరువులు నింపేటి కానివ్వండి, ఇంకా పైప్ లైన్లు, డ్రైనేజీలు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఊళ్ళే చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత కరెంటు పోల్లు కానీ, బుగ్గలు కానీ ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా పనిచేసి మేము ఆల్రెడీగా ప్రజల కొరకే పనిచేస్తాం. మేము ఏది ఆశించకుండా ప్రజల కొరకు చేసి మేము ఎప్పుడు వెళ్ళలా ప్రజలతోటి ఉంటాం. కానీ మేము అన్ని కులాల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఉంగరం గుర్తుపై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఎప్పుడు ప్రజలకు మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా మీకు ఎప్పుడు సమస్యలు వచ్చినా నేను ఎల్కపల్లి దేవమ్మ లచ్చయ్య మీ అండగా ఉంటారు. ఏ సమస్యలు రాకుండా చాలా వెనుకబడిపోయింది. నాణ్యత లేని వర్కులు చేసిర్రు. అదంతా నాశనం అయిపోయినాయి వర్కులు. ఇప్పుడు మనం గతంలో మేము చేసినప్పుడు ఎట్లున్నాయి ఊర్రే, ఇప్పుడు ఎట్లున్నాయి మీరు చూడాలి. ఎవరో వాళ్ళంతా అది చేస్తున్నారు. అంతా రోడ్లన్నీ మిషన్ భగీరథ ఇచ్చి మొత్తం మేము వేసిన గతంలో ఏదైతే రోడ్లు ఉన్నాయో మొత్తం అంతా కట్ చేసి పారేసారు. మొత్తం బండ్లు పోకుండా అయిపోయినాయి. మొత్తం వాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి, అట్లా పడిపోతున్నారు. నేను వచ్చినాక తక్షణమే ఆ రోడ్లు ఏదైతే కట్ అయిన రోడ్లు ఉన్నాయో వీటికి తక్షణమే నేను చేస్తాను. ఇంకా సమస్యలు ఉన్నా ఇంకా పింఛన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైనా రేపు నేను అందుబాటులో ఉండి, నేను గతంలో సర్పంచ్గా ఎంపీటీసీ చేసిర్రు, నేను మార్కెట్ చైర్మన్ చేసిన, నేను అధికారులతో ఎమ్మెల్యే మంత్రి అధికారులతో మాట్లాడి నేను తక్షణమే ఏదైనా స్పందించి ప్రజలకు సౌకర్యాలు కల్పించి అజ్జరకుండా చూస్తానని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఐకేపీ సెంటర్ కానివ్వండి, అటు రోడ్లు కొంచెం ఐకేపీ సెంటర్లో అటు రోడ్లు లేవు, ఇటు బస్సు పోతలేదు. వెంకటగిరి రోడ్డు అంత గతంలో దాన్ని నాశనం చేసిర్రు. ఇప్పుడు అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి మంత్రి గారి సహకారంతో ఆ రోడ్డు వేపించి బస్సు కంటిన్యూ నడిచేటప్పుడు చేస్తాను. ఇంకా ఏమేమి సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయో దాన్ని ఒక ఆదర్శ గ్రామంలా నేను తీర్చిదిద్దుతాను. అదేవిధంగా మేము ఏదైనా ఎప్పటికీ ఇంటికాడ అందుబాటులో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తాం. ప్రజల కొరకే ఉన్నాం కాబట్టి ప్రజలకే పనిచేస్తామని నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేశరాజ్పల్లె. నేను ఎల్కపల్లి దేవమ్మ లచ్చయ్య. నేను సర్పంచ్ నిలబడడానికి మీరందరూ సహకరించాలి. ఎల్కపల్లి దేవమ్మ లచ్చయ్య మీరు మేధాతో నన్ను గెలిపించాలి. ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను ఊళ్ళే అందరు పదాలు అన్ని కులాలు అన్నీ కలిసి నన్ను ఎల్కపల్లి దేవమ్మను లచ్చయ్యను గెలిపించాలని నేను ఇది ఒక్కని మనసు చేస్తున్నాను. నమస్కారాలు చేస్తున్నాను.